అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మమ్మల్ని పోలీసులను కాబట్టి ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే మన కుమ్రంభీం మహబూబాబాద్ జిల్లా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాంతిలాల్ పాటిల్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీస్ ప్రోగ్రాం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతోని పోలీస్ మమేకం ఉండడం, పోలీసు కూడా మీలో ఒక భాగంగా ఉండే విధంగా ఈ ప్రోగ్రాం చేస్తుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా కూడా మేము కొన్ని మీకు సూచనలు ఇవ్వడం, మీ నుంచి కూడా సూచనలు తీసుకోవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి మీ నుంచి చేసింది ఏంటంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ ఏరియాలో జరుగుతున్నాయి అది అని తెలుసుకునే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం. ముఖ్యంగా మన పల్లెటూరు, అందరు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉంటాయి ఎక్కువ ఇక్కడ, అంటే మన దగ్గర వేరేది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మేము చేసిన దాంట్లో మ్యాక్సిమం మేము ఎక్కడైతే చెక్ చేసినామో ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి ఒక మోటార్ సైకిల్ కానీ ఏదో ఒక వాహనం ఉన్నది. కానీ దేనికి కూడా వాళ్ళ ప్రాపర్గా డాక్యుమెంట్స్ అంటే దానికి సంబంధించిన పేపర్ లేవు, పత్రాలు లేవు. ఇప్పుడు మనకే ఆధార్ కార్డు అనేది ఒక పత్రం ఉంది, అవునా కదా? ఇప్పుడు ఉమెన్ ఇప్పుడు అమ్మలు కానీ అక్కలు కానీ బస్సు ఎక్కినప్పుడు ఆధార్ కార్డు లేకుండా పంపిస్తలేరు. అటువంటిది ఒక వెహికల్ రోడ్డు మీద తిరగాలంటే దానికి ఒక గుర్తింపు కార్డు అనేది ఉండాలి. ఆ గుర్తింపు కార్డుతో పాటు దాన్ని నడపడానికి మనకు ఒక పర్మిషన్ అనేది, లైసెన్స్ అనేది కూడా ఉండాలి. ఇవి రెండు ఉంటేనే సరిపోదు. ఈ రెండున్న మనం రోడ్డు మీద పోయేదన్న అయితే వెనుక నీ కుటుంబం ఉంటుంది కాబట్టి నీ కుటుంబం బాగుపడాలంటే ఒక ఇన్సూరెన్స్ అనేది కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు రేపు రోజు మీద నువ్వు మంచిగా పోయిన ఎదుటి వ్యక్తి మంచిగా రాడు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చిన వెహికల్లకు మ్యాక్సిమం వెహికల్లకు నెంబర్ ప్లేట్లు లేకుండా, నెంబర్లు ఇవ్వడం, తర్వాత ఇన్సూరెన్స్ లేకుండా, కొన్ని చోట్ల బండి పేపర్లు కొని బండ్లు మార్చకుండా ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఇప్పుడు మేము నోట్ చేసుకున్నాం. కౌటాలేసయ్య గారు వాళ్ళ స్టాఫ్ నోట్ చేసుకున్నారు. ప్రాపర్గా అన్ని చేసుకుంటాం. మీ నుంచి పత్రాలు, హామీ పత్రాలు తీసుకొని ఒకవేళ అన్ని పేపర్లు అవన్నీ కరెక్ట్ ఉండి మీరు చూపగలిగితే ఎవరు ట్రాన్స్ఫర్ కానీ ఉన్నా కానీ అవి ఎన్ని రోజులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, హామీ పత్రం తీసుకొని. తర్వాత బండి పేపర్లు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మీరు దగ్గర లేవు, కొందరు వేరే వేరే దగ్గర ఉన్నాయి, అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ఎవరి వాళ్ళకి ఇస్తాం. కాకపోతే ఎలాంటి లేని బండ్లను మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా అర్థం చేసుకొని ఇప్పుడు మీ ముందే ఉన్నది. అక్కడ ఒకరింట్లో మాకు ఈ నిషేధిత దేశదారి బాటలు మరియు గుడుంబ దొరికింది. ఇది చట్టరీత్యా నేరం కాబట్టి దీని క్రిమినల్ కేసు కూడా కడుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మీకు ఈరోజు ఇంటరాక్ట్ కావడానికి అందరు కూడా ఉన్నారు, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మన ఏరియాలో డ్రగ్స్ గురించి అవగాహన కూడా ఉండాలా. డ్రగ్స్ అంటే మనకు ఇక్కడ వేరే వేరే లేకున్నాయి, కానీ గంజాయి అనేది ముఖ్యంగా ఉంది. ఆ గంజాయిని తుది ముట్టించేలో భాగంగా మీ యొక్క పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు కౌటాల మండలం ఉంది, కౌటాల మండలంలో 40 మంది స్టాఫ్ ఉంటారు, కానీ ఒక్క ఊళ్ళో ఎంతమంది ఉంటారు? 400 మంది ఉంటారు, అవునా కదా? మాకు 400 మంది ఒక్కొక్క తీరు ఆలోచిస్తారు, ఒక్కొక్క విధంగా ఉంటారు. మీ నుంచి సహకారం ఉన్నప్పుడే చట్టరీత్యా జరిగే నేరాలు కానీ ఘోరాలు కానీ ఏ అయినా కానీ వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా కావాలి. గంజాయి అనేది మత్తు పదార్థం. ఆ గంజాయిని ఫస్ట్ మనం ఏదంటే ఇప్పుడు కర్ర, ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో, అంటే తిననోళ్ళకి కాదు తిన్నోళ్ళ గురించి మాట్లాడుతానా, ప్రతి ఒక్కరి నోట్లో కర్ర అనేది ఉంది. అది కూడా హార్మ్ఫుల్ ఎక్కువ తింటే. అటువంటి దాని మీద మెల్లమెల్ల చిన్న చిన్నగా ఏం చేసుకున్నాం. ఫస్ట్ ఒక రోజు మనం ఏమనుకుంటాం అంటే ఒక్కటే కదా అని దోస్తులతో సరదాగా ఒక్కసారి తాగితే అలవాటు కాదు లేదా అనుకుంటాం. కానీ అది అట్లా కాదు. ఒక్కసారి తాగిన అలవాటు అవుతుంది, 2 సార్లు తాగిన అలవాటు అవుతుంది. మళ్ళీ ఈ గాంజా ఏంటంటే ఒక్కసారి మనం తాగితే ఈ కళ్ళు లెక్కనో దేని లెక్కనో ఒక 24 గంటలు తగ్గుతా అనుకుంటాం, కానీ దాని యొక్క ప్రభావం మన దగ్గర దాదాపుగా ఒక నెల రోజుల రూపు ఉంటుంది. ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ ప్రభావం. కాబట్టి అలాంటి వాటికి దూరం ఉండద్దు. అలాంటిది అమ్మడం కానీ, కొనడం కానీ, తినడం కానీ ఏది చేసినా నేరమే. వ్యవసాయదారితాలు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు ఏదైనా పాత అలవాట్లు ఉన్నా అది ఉన్నా కానీ గంజాయి మొక్కలు లాంటి పొలాలలో వేసినట్టయితే దానికి సంబంధించి మీకు వచ్చే రైతు బంధు కానీ, తర్వాత మీకు ఏమైనా గవర్నమెంట్ ఉండి వచ్చే బెనిఫిట్ అన్ని కూడా రావు. కాబట్టి ఎవరు కూడా దాని జోలికి పోవద్దు, అలాంటి ఏది కూడా చేయొద్దు. మీ లోపల కానీ మీ దగ్గర కానీ ముఖ్యంగా మేము చెప్తున్న యూత్కి ఏంటంటే ఒక్కొక్క బైక్ చూస్తే 2 లక్షలు 3 లక్షల బైక్ కూడా ఇక్కడ ఉన్న ఈ ఊళ్ళో మేము అనుకోవాలి అంత పెద్ద బైకులు ఉంటాయని. ఈ రోడ్లు ఉన్న తీరును బట్టి, మీరు నడిపే తీరును బట్టి కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు సంతోషం కొరకు కొరికిస్తారు, కానీ ఆ సంతోషం అనేది మన కుటుంబంలో విషాదం కావద్దు. దయచేసి అందరూ కూడా తల్లిదండ్రులు పిల్లలకు బయటకు వెళ్తున్నప్పుడు కూడా చెప్పాలి. ఇక్కడ ఉన్న అమ్మలక్కలు అందరూ కూడా
మీ పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు హెల్మెట్ ముఖ్యం. హెల్మెట్ లేకుండా బయటకు వెళ్తే ఇది వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా, దుమ్ము అయితేనేమో ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం అయినా వర్షం వస్తుంది. ఏదన్నా కింద పడేది ఇది మట్టి రోడ్డు కాదు, మీరు పోతున్నాయన్నీ సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు. చిన్న ఏదైనా కుక్క అడ్డం వచ్చి పడ్డా తలకు దెబ్బ తగిలితే ఏమవుతుందో మీకు తెలుసు. ఒక్క ఇంటి పెద్ద కోల్పోతే ఆ ఇల్లు మొత్తం కూడా వీధి మీద పడాల్సి వస్తుంది. దయచేసి అందరు అర్థం చేసుకోరి. ఈ రోజు నుంచి మీ వీర్దండి విలేజ్కి వచ్చి మేము పోలీసులో మీతో ఇంత మంచి కాంటాక్ట్ అవుతున్నామంటే మా యొక్క కొంత ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు శుభోదయం. మరియు అదేవిధంగా ఈరోజు మా గౌరవ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మన కాగజ్ నగర్ సబ్ డివిజన్ డీఎస్పీ గారి ఆదేశాల మేరకు వీరి పర్యవేక్షణలో వీర్దండి విలేజ్లో కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈరోజు వీర్దండి విలేజ్ వచ్చి మేము మార్నింగ్ వచ్చి నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ఈ గ్రామస్తులందరికీ కూడా, ఆడ మగ అందరికీ, పిల్లలకు, యూత్ అందరికీ కూడా మా పోలీస్ కౌటాల సర్కిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసు ప్రజలతో మమేకమై వాళ్లకు చట్టాలపైన అవగాహన కల్పించడం మరియు సమాజంలో ఉన్న రుగ్మతలను వారి నుంచి దూరం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు పెద్ద మొత్తంలో తీసుకున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు వచ్చి పబ్లిక్తో మార్నింగ్ నుంచి కూడా ఇంటరాక్ట్ అయినాం. వీళ్ళందరూ కూడా మాకు బాగా కోఆపరేట్ చేసినారు. దీనిలో భాగంగానే మాకు మద్యం అంటే గుడుంబ దేశదారి కూడా దొరికింది. మొత్తం బండ్లు 35 వెహికల్స్ కూడా ఎలాంటి పేపర్లు కానీ అవి లేని తీసుకోవడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా అక్కడ వాళ్ళ చుట్టాల పేరు మీద ఉన్నాయి, కొన్ని మార్పించుకోలేదని, కొన్ని ఇన్సూరెన్స్ లేవని, కొన్ని లైసెన్సులు లేవని, ఇట్లా కొన్ని ఇన్సూరెన్సులు లేవని, తర్వాత కొన్ని పేపర్లు లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నాయి. అలాంటి అన్నింటినీ కూడా ఇప్పుడు మా కౌటాలు వేస్తాయి. మరి మా టీం అంతా చెక్ చేసి ఒకవేళ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తేనేమో రిలీజ్ చేస్తాం, లేదంటే యాజ్ పర్ లీగల్గా ప్రొసీజ్ అవుతాం. మీ మీడియా మిత్రుల ద్వారా ఎక్కువ పాత్ర మీది ఉంది కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాం. సమాజంలో ఇప్పుడు సమాజాన్ని పట్టి, యూత్ను పట్టి పీడిస్తున్న మొదటి శత్రువు మనకి ఏదంటే డ్రగ్స్. ఆ డ్రగ్స్ పై కూడా ఇప్పుడు ఈ కమ్యూనిటీ పోలీసు భాగంగా వాళ్ళకి అవగాహన కల్పించినాం. దానివల్ల తినడం వల్ల జరిగే అనర్థాలు ఏంది, అమ్మడం వల్ల అనర్థాలు ఏమవుతాయి, కొనడం వల్ల అనర్థాలు ఏమవుతాయి, అదేవిధంగా అది ఒకవేళ పంటిస్తే పంట ఏ విధంగా నష్టపోతారు, ఏ విధంగా జైలుకోతారు, ఆ పంట వల్ల వాళ్ళకి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ ఏం రాకుండా పోతాయి అనేది కూడా వాళ్ళకి పూర్తిగా వివరించినాం. దీనికి సహకరించిన అందరికీ కూడా, ఈ మీడియా మిత్రులకు, మీకు వారందరికీ కూడా మా పోలీస్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.